నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దాడులను ప్రోత్సహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు జూన్ 4 తర్వాత ఫలితం అనుభవించక తప్పదని మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శివయ్య ఇదేం ఘోరమయ్యా, పూజలకొస్తే కాటేసిన మృత్యువు, కళ్ళెదుటే కుమార్తెలు దుర్మరణం. అరుణాచలం కొండ ప్రాంతంలోని గూళూరు చెరువు వద్ద ఘటన. విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. వాకాడి మండలం బాలిరెడ్డిపాలెంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుబోల్లో కొలువైన సాయి మందిరంలో నిర్వహించిన పూజలు, పల్లకీ సేవలో విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. అన్నపూర్ణ లాంటి ఏపీని పాత బీహార్ల వైకాపా నాయకులు మార్చడం దుర్మార్గమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గంలో కిరాయి గుండాలతో టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులను ప్రోత్సహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు జూన్ 4 తర్వాత ఫలితం అనుభవించక తప్పదని తెలిపారు. టీడీపీ కూటమి 130కి పైగా సీట్లతో అధికారం చేపట్టబోతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి వివరించారు. మే 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్ గా చెప్పాలంటే అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్లు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్ని, ఐపీఎస్ని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. శాసనసభలో, నిండు శాసనసభలో, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్ లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్లో వేసాడు. ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలేంటి? ఆఖరణ ఎలక్షన్ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గూండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. ఇది యూత్ ఏముంది, ఆడోళ్ళు, వాళ్ళ తల్లులు, పెన్షనర్సు. ఒక యువకుడు హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, అమెరికా నుంచో, చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వతాతలను వదిలిపెడతాడా? వాళ్ళ అమ్మ నాయనలు వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని ఓటేయనీయకుండా ఎడ్యుకేటెడ్, అవేర్నెస్ ఉండేవాడు. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు. ఆయన ఇచ్చిన వార్నింగ్ 20 రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది? డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్. ఈ విషయంలో నేనేమంటాను, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వైనాట్ 175 ఈ మేము చెప్పటంలా. మీకు కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? కడప సిటీలో మా అంజాద్ భాష తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. మీ చెల్లెళ్ళు
ఇద్దరు చెల్లెళ్ళు, మీ తల్లి నీకు వ్యతిరేకంగా, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా అని చంద్రబాబు నాయుడు ఓడిపోయి, లోకేష్ బాబు ఓడిపోయి, పవన్ కళ్యాణ్ ఓడిపోయి, పురంధేశ్వరి గారు ఓడిపోయి, అదేందో చూస్తారు కదా, చూస్తావు కదా నువ్వు. బాబు గారి ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చినోడే కదా. వల్లభనేని వంశీ దగ్గర నుంచి అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు. వెయిట్ చేస్తున్నారు. జూన్ 4 దాకా వెయిట్ చేయండి. ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుస్తుంది. మీరు చెప్పిన ఆ నలుగురిలో ఎవరు ఓడరు మీరు ఎత్తుక్కోండి. జిల్లాల్లో నేను చెప్పాను కదా, కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. శివయ్య సేవలో తరించడానికి వెళ్లిన ఒకే కుటుంబంలోని 3 ఆడపిల్లలను మృత్యువు రూపంలో చెరువు మింగేసింది. తామొకటి తలిస్తే ఆ దేవుడు మరొకటి తలిచాడంటూ ఆ తల్లి రోధిస్తున్న తీరు హృదయ విదారకంగా మారింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని SBR పురంలో చోటు చేసుకుంది. వడమాలపేట మండలం SBR పురానికి చెందిన గ్రామీణ వైద్యుడు బాబు విజయశాంతి దంపతులకు మూషిక, చరిత, రూషిక కుమార్తెలు. పెద్ద కుమార్తె మూషిక బీటెక్ లో చేరాల్సి ఉంది. రెండో కుమార్తె చరిత 9వ తరగతి, మూడో కుమార్తె రూపిక 6వ తరగతి చదువుతున్నారు. శివుడి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని బాబు గురువారం అరుణాచలంలో కొండ చుట్టడానికి వెళ్లారు. పిల్లలను గూలూరు చెరువు కట్టపై ఉన్న శివాలయానికి తీసుకెళ్తామని విజయశాంతి భర్తకు చెప్పి వెళ్ళింది. ఆలయంలో దీపం పెట్టి చెరువులో వాటిని వదిలేందుకు వెళ్లారు. ఈ సమయంలో 3 కుమార్తెలు కాలు శుభ్రం చేసుకునేందుకు చెరువులోకి దిగుతుండగా మెట్లు పాచిపట్టి ఉండడంతో ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. వీరిని రక్షించేందుకు తల్లి విజయశాంతి చెరువులో దిగి కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. అప్పటికే 3 కుమార్తెలు విగత జీవులయ్యారు. పోలీసులు మృతదేహాలను వెలికితీసి పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెంలో ఏర్పాటైన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 45 కుటుంబాల వారికి చిట్టుమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి దాతృత్వంతో 1,80,000 రూపాయలు విలువ చేసే సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దివి సీతారామచార్యులు, దివి లక్ష్మీ నరసింహాచార్యులు, వికనసాచార్యులు, శ్రీనివాసాచార్యులు, శ్రీనివాస్, డాక్టర్ వేణుగోపాల్, శ్రీనివాసమూర్తి, పరాశం రామగోపాల్, హరిబాబు, రత్నాకరం రామ మనోహర్, లావణ్య, పద్మజ, రూప తదితరులు పాల్గొన్నారు. लोकेश कुमार रेड्डी नाम धर्मपत्नी समेत मालती नाम्याः कुटुंबायाः क्षेम सैर्धैर्यभाइरारोग्य ऐश्वर्यां ఇబ్బందులు పడుతున్న 20 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని 5,000 రూపాయల పరికరాలు, పూజా ద్రవ్యాలు, ఇట్లాంటి పరికరాలు ఇటువంటివన్నీ ఇప్పిస్తున్నాం. విధానం అంతా చేసిన తర్వాత తాంబూలాలు పుచ్చుకునేటువంటి ఒక సంప్రదాయంలో ఉండే వాళ్ళని చాలా మందిని మనం చూస్తున్నాం. ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకూడదు. దానం గ్రహించేటువంటి వాడు కూడా దానికి సంబంధించినటువంటి స్థాయి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాడినే మనం గుర్తించాలన్నమాట. లేకపోతే దానివల్ల ఫలితం కూడా ఉండదు. ఎవరికి పడితే వాళ్ళకి దానం చేసినంత ఫలితం ఉండదు. ఇంతమంది ఎవరు ఏవి దానాలు, అన్ని దానాలు గొప్పవండి. ఏ దానము తక్కువ కాదు. ఏది లేకపోయినా కూడా పని జరగదు. కానీ అన్ని దానాల్లోకి కూడా అన్నదానం చాలా గొప్పది. ఎందుకనంటే మనం సంతృప్తిగా అవతల వాళ్ళని చాలా బాగుంది అని వెంటనే చెప్పగలిగిన మనస్తృప్తిగా చెప్పగలిగిన దానం ఏంటి అని అంటే అన్నదానం. అలాంటి అన్నదానం చాలా వరకు చాలా మంది చేస్తూ ఉన్నారు. అలాంటి ఆ దానంలోకి సంబంధించిన స్వయం పాపం అనేది ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు కాబడ్డ నిందితులను కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నెల 14వ తేదీన తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చిన ఆయనపై హత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చిన ఆయనపై ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరులు హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం, సిఎస్, డీజీపీల నుండి నేరుగా వివరణ కోరిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన పాత్రధారులైన రామచంద్రాపురం మండలం దిగువ రామాపురానికి చెందిన వల్లేటి భానుకుమార్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గుణపతి రెడ్డి,
దిగువ రామాపురానికి చెందిన ముదిపల్లి జానకిరెడ్డి, జయచంద్రారెడ్డి, పొదలకూరు కోదండం, చిరంజీవి, పుష్పకాంత్ రెడ్డి, గడ్డ కిందపల్లెకు చెందిన భాస్కర్ రెడ్డి, కామసాని సాంబశివారెడ్డి, తిరుమల బాలాజీనగర్ కు చెందిన సుధాకర్ రెడ్డి, రాము, హరికృష్ణ, కోటయ్యను అరెస్టు చేసి మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి వాణిశ్రీ ఎదుట హాజరుపరిచారు. ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పల్నాడు జిల్లాలో దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. మాచర్ల, ముప్పాళ్ల మండలాల్లో పెట్రో బాంబులు, రాళ్లు, కాలు బీరు సీసాలు బాటలు ఉంచిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య గొడవలు నెలకొని ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాల గ్రామంలోని వైకాపా నాయకుడి ఇంట్లో పెట్రో బాంబులు పట్టుబడడం కలకలం రేపింది. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైకాపా కార్యకర్తలు, మద్దతుదారులు రాళ్లదాడులకు పాల్పడ్డారు. పోలింగ్ ముగిసిన తర్వాత వైకాపా, టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు, గాజు గ్లాసులు, సోడా బుడ్లు విసురుకున్నాయి. దీంతో 3 రోజులుగా గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో సత్తెనపల్లి గ్రామీణ సీఐ రాంబాబు, ఏఆర్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. గ్రామంలోని వైకాపా నాయకుడు షేక్ సైదా ఇంట్లో ఉన్న బాత్రూమ్ లో 29 పెట్రో బాంబులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సైదాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జానిభాష తండా పెద్దనన్ని అనే వాళ్ళ ఇళ్ల మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్లు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్ లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రాబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనుగోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం బాబాకు పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి, కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి, అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే, సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే, సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే, సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే.
పదములు చూడు బాబా పదములు చూడు కదిలి ఉంది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అతి శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాడులను ప్రోత్సహిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు జూన్ 4 తర్వాత ఫలితం అనుభవించక తప్పదని మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శివయ్య ఇదేం ఘోరమయ్య, పూజలకొస్తే కాటేసిన మృత్యువు, కళ్ళెదుటే కుమార్తెలు దుర్మరణం. అరుణాచలం కొండ ప్రాంతంలోని గూళూరు చెరువు వద్ద ఘటన. విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. వాకాడి మండలం బాలిరెడ్డిపాలెంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో నిర్వహించిన పూజలు, పల్లకీ సేవలో విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.